వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఈ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అనంతపూర్ జిల్లాను ఎన్నుకొని ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఉంటున్న 5,30,00,000 మంది ప్రజలకి ధన్యవాదాలు చెప్పడం కోసం ఈ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేపు కార్యక్రమం ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో కూటమికి సంబంధించిన ప్రతి నాయకత్వం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే ఇవన్నీ ఇటువంటి సానుకూల స్పందన ప్రజల్లో ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే అత్యంత దారుణంగా ప్రజల నుంచి తిరస్కరణకు గురై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకత్వం ఇవాళ అసత్య ప్రచారాల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలు కుతంత్రాలు చేస్తున్న నేపథ్యంలో మనం చూసాం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే నాకు ఇవ్వాలని బలవంతంగా డిమాండ్ చేయడం ఎక్కడ చూడలేదు. పోనీ గతంలో అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకో 5 సీట్లు తక్కువ ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయేదని కామెంట్ చేసిన వ్యక్తి ఇవాళ 11 సీట్లు ఉన్నా కూడా ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి ఆత్మ పరిశీలన చేసుకోకుండా మళ్ళీ ప్రతిపక్ష హోదాని అడగడం, దాని ద్వారా ఆయన ఏదో రాకుండా కుటుంబ ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా ప్రజల్లోకి అసత్య ప్రచారం చేస్తుంటే తా అంటే తందానా అనే మంది మాగదులు కూడా దాన్నే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వీటిని విశ్వసించే అవకాశం లేదు. యూరియా విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాలేజీలని మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో తీసుకెళ్లిన దాన్ని కూడా పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేసి అదేదో ప్రైవేటు పరం చేస్తున్నారనే విషయాన్ని చెప్తున్నారు. అసలు 5 ఏళ్ల క్రితం ఈ కాలేజీలు మంజూరైనప్పుడు వాటిని సత్వరంగా సమర్థవంతంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన అవకాశమే ఉండేది కాదు. ఈ పరిస్థితులు కల్పించింది గత ప్రభుత్వమే. రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు అనైతిక చర్యలు పాల్పడి మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో మొత్తం 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 1,451 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా దాదాపు 700 కోట్లు ఈ ప్రభుత్వం మీద బకాయిలు పెడితే అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. అంటే 5 సంవత్సరాల పాటు మీరు ఏమీ చేయకుండా కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా నిద్రపోయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం లోపలే చేయట్లేదు అంటున్నారు. మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు కేవలం 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపించారు? దాంట్లో కూడా ఆ మిగిలిన 600 కోట్లు కూడా నబార్డ్ నుంచో లేదా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఇచ్చిన అంటే పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా ఆ ఆసుపత్రులు పూర్తయిన తర్వాత పేదలకి ఒక నాణ్యమైన వైద్య చికిత్స అందకుండా అడ్డుకొని ఇవాళ అసత్య ప్రచారం చేస్తున్నారు. పీపీపీ మోడ్లో వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఎక్కడ కూడా ప్రైవేటు పరం చేయట్లేదు. దీన్ని ఒక చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేసి తద్వారా ప్రైవేటు రంగాన్ని కూడా దీంట్లో ప్రోత్సహించి ఆ కాలేజీల నిర్మాణంని ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పేరుతో నిర్మాణం అయిన తర్వాత కావాల్సిన ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించడం. అదేవిధంగా 70% ఆసుపత్రుల్లో ఓపీ సేవలకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీ అంటారు వాటి కింద సేవలు అందించడానికి అంటే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు. అదేవిధంగా పేదలకి సంబంధించి వైద్య చికిత్సకు సంబంధించి ఆరోగ్యశ్రీ కింద ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు. దాన్ని నాణ్యమైన ఇది ఇవాళ ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఒక మంచి నాణ్యత కలిగిన కళాశాలను నిర్మించడం, హాస్పిటల్ నిర్మించడం, కళాశాలలు నిర్మించడం, తదనుగుణంగా హాస్టల్ నిర్మించడం, భవిష్యత్తులో నర్సింగ్ కాలేజీలు కానీ పారామెడికల్ కాలేజీలు కూడా నిర్మించే దిశగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరే ఉంటాయి. ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఏది ఉందో ఈ ఆస్తులు ఏమున్నాయో మళ్ళీ ప్రభుత్వం ముందుకే వస్తాయి. కాబట్టి దీంట్లో వాళ్ళు చేస్తున్న అసత్య ప్రయత్నం నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. చాలా టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ మాట నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను. మీరు కూడా వచ్చి మీకు ఉత్సాహం ఉంటే నిజంగా మీరు ఎప్పుడు అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేదు, సంక్షేమం గురించి ఏనాడు ఆలోచించలేదు. ఇప్పుడన్నా ఆత్మ పరిశీలన చేసి కళ్ళు తెరుచుకొని మీకు అవకాశం ఉంటే మీరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయండి. చాలా పారదర్శకంగా చేస్తున్నాం. దానికి నియమ నిబంధనలు ఉన్నాయి, టెండర్ కండిషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎవరు ఎలవన్లు వస్తారో ఎవరు సమర్థవంతంగా నిర్వహించగలరో గుర్తించి వారికి ఆ టెండర్ ప్రకారం
రేపు కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత పూర్తిగా మా నియంత్రణలోనే ఉంటుంది కాబట్టి మానిటరింగ్ సిస్టమ్, మానిటరింగ్ మెకానిజం మా దగ్గర ఉంటుంది కాబట్టి నాణ్యమైన వైద్య విద్య అందుతుందా లేదా, నాణ్యమైన వైద్య చికిత్సలు, వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనేది ప్రభుత్వం పరిశీలనలోనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి అవకతవకలకు అవకాశం లేదు. గతంలో లాగా మీరు ఇసుకని ప్రైవేట్ పరం పెట్టి చేసి 1000 కోట్లు తెచ్చుకున్నారు. ఈ సొంత డిస్టిలరీ పెట్టి మద్యంలో 1000 కోట్లు, లక్షల కోట్లు దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో కూడా ఆటలాడుకొని వాళ్ళ లక్షల మంది మంచానికి పరిమితమై, కొంతమంది 1000 మంది ప్రాణాలు పోవడానికి, లక్షల మంది మంచానికి పరిమితం అవ్వడానికి కారణమయ్యారు. కాబట్టి ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఇవాళ ఇటువంటి మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. అది ఎక్కడ దీన్ని అలా చూడడానికి లేదు. ఎందుకంటే 2 నెలల్లో వచ్చాయి, ఇప్పటికి కూడా దానికి సరైన కారణాలు తెలుసుకోలేకపోతున్నారు. అది ఒక ప్రత్యేక పరిస్థితి, అందుకే దాన్ని హెల్త్ ఎమర్జెన్సీ అన్నారు. ప్రత్యేక పరిస్థితి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ప్రపంచం ఇది వైఫల్యమా అంటే లేదు, కింద స్థాయిలో వైఫల్యం. ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడు అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా అబ్నార్మల్, మామూలుగా నెలలో 2 నుంచి 3 ప్రాణాలు పోవడం అనేది, ఎందుకంటే అక్కడ ప్రతి 1000 మందికి 9 మంది గుంటూరు జిల్లాలో చనిపోతున్న ఇది ఉంది. దేశవ్యాప్తంగా 7 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో 8 ఉంది, గుంటూరులో 9 ఉంది. అయితే ఇట్లాంటి వచ్చినప్పుడు అలర్ట్ చేయడం అయిపోలేదు. దానికి విచారణ ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీని కూడా చేశాం. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత కింద స్థాయిలో కానీ లేదా పై స్థాయిలో కూడా అలర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి వాటిని విశ్లేషించి ఖచ్చితంగా ఏమండి, కేతిరెడ్డి మీద చాలా కుంభకోణాలు ఉన్నాయి, కబ్జాల కుంభకోణం ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీకు ప్రధానంగా మీరందరికీ గుర్తుందో లేదో, కేతిరెడ్డికి ఇటువంటి మద్యం దీంతో సంబంధం ఉందనే విషయాన్ని మాకు ముందు నుంచే తెలుసు. అనేక లెక్కల ఎలక్షన్ సందర్భంగా మీకు ఎక్కడ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వెళ్ళి ఎక్కువ సమయం గడిపిన దాఖలాలు లేవు. మీకు 1 గంట సమావేశం చేయడం, వెళ్ళిపోవడం. కానీ ప్రత్యేకంగా ధర్మవరంలో మాత్రమే, పులివెందుల్లో కూడా ఏనాడు ఆయన 1.5 రోజు బస చేయలేదు. ధర్మవరంలో మాత్రమే 1.5 రోజు బస చేసి ఆ బస్సులలో వచ్చి ఎక్కడికి ఏం తరలించాలి కూడా బయటికి తేలాల్సింది. 1.5 రోజు ధర్మవరంలో ఎందుకున్నారు? రాయలసీమకి ఈ మద్యం డబ్బుల్ని ఎవరి ద్వారా వెళ్ళింది? తిరుపతి ప్రాంతం నుంచి చెవిరెడ్డి గారి ద్వారా వెళ్ళిందా, లేదా ఈ ప్రాంతం నుంచి, అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతం వాళ్ళకి కేతిరెడ్డి ద్వారా వెళ్ళిందా అనే విషయాలు కూడా బయటికి రావాల్సింది. ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఆనాడే అనుమానం వచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మవరంలో 1.5 రోజు సతీ సమేతంగా వచ్చి ఎందుకున్నారు, ఏ లెక్కలు వేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అయింది, ఏ లెక్కలు చూసుకోవడానికి అక్కడ కూర్చున్నారు అనే విషయాలు కూడా బయటికి రావాల్సింది. ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు, అందరూ ఒకే జాతి పక్షులు, మొత్తం అవినీతిలో మెడలోతు గొంతులోతు కూరుకుపోయిన వాళ్ళు. వీరందరికీ సంబంధం ఉంది. చాలా ఆలస్యంగా వచ్చింది. ఆలస్యమైన పర్వాలేదు, కానీ అసలు నేరస్తులు బయటికి రావాల్సింది. మీ పేరు సత్యకుమార్ జాదవ్ అంటూ కూడా కామెంట్ చేశాడు. బీసీనే కాదు అంటూ కూడా వాళ్ళ ఇది ఇవ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలపనూరు వెళ్ళేసరికి, ఆ నుంచి వెళ్ళేసరికి ఇంకోటి ఏదో అయిపోయారు. ఈరోజు ఆయన విచారాలు వేరు. వాళ్ళని సమాధానం చెప్పమనండి. ఇష్టారాజ్యంగా ఏదేదో మాట్లాడితే నిరూపించాల్సి వస్తే నిరూపిస్తాం. బీసీ కాదంటే ఎలా? బీసీ కాదంటే నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేనేం రిజర్వేషన్ మీద పోటీ చేయలేదు, ఆ రకంగా మాటలు. అందుకే గతంలో ఎన్నికల్లో ఇదే ప్రచారం చేశాడు. చేసిన తర్వాత చావుదొప్పి పోయాడు. కాబట్టి నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇట్లాంటి విషయాల్లో. ముందు దాన్ని చెప్పమనండి, చెప్తే ఖచ్చితంగా మాట్లాడతారు. అదే వాళ్ళలో పస లేదు. నేను అందుకే చెప్పా, మీ వాదనలో పస ఉంటే, మీరు మాట్లాడుతున్న దాంట్లో సత్యం ఉంటే మీరు రండి, చర్చ పెడదామంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మంటున్నా. మీరే ముఖ్యమంత్రిగా చేశారు, మీరు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేసుకుంటుంటారు, అది చేశానని రండి, తెలుస్తుంది, ప్రజలంతా గమనిస్తారు కదా. నేను అందుకే బొత్స గారిని కూడా అడిగా. ఆయన కూడా మొన్న ఏదో మాట్లాడారు, ఏదో మాట్లాడారు. ఆయన కూడా నేను అడిగా, మీరు రండి, మీరు మీ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో నర్సీపట్నం కాలేజు మీరు ఏదో ఇన్ని చెప్తున్నారు, 5 సంవత్సరాల్లో 2% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది.
దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను మిగతా ప్రాంతాల గురించి బొత్స గారికి బహుశా అవగాహన లేదేమో, నేను మాట్లాడదలుచుకోలే. కానీ ఉత్తరాంధ్రలో ఉన్నారుగా, పెద్ద నాయకుడు మీరే కదా, ఉత్తరాంధ్రను శాసించింది మీరే కదా. ఎక్కడ ఏ భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు లేదా వివాద భూములు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని కబ్జాలు చేసుకున్నారు కదా. మరి మెడికల్ కాలేజ్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు మీరు? ఎందుకు నర్సీపట్నం 2% మాత్రమే ఫిజికల్ ప్రోగ్రెస్? 5 సంవత్సరాలు మీరు పార్వతీపురంలో గిరిజన ప్రాంతంలో గిరిజన వైద్య విద్యను అభ్యసించడానికి గిరిజన వాళ్ళకి అవకాశం కలుగుతుంది స్థానికంగా. దాని మీద టెండర్లు కూడా ఎందుకు పిలవలేకపోయారు? ఇది మీ అసమర్థత కాదా? కాబట్టి వాళ్ళ దగ్గర పస లేని కారణంగా మాట్లాడడానికి రావడం. నేనేం దాచుకోవడం, బహిరంగంగా ఎక్కడైనా మాట్లాడదామంటున్నా. లేదా సాక్షి వాళ్ళ ఇది ఉంది కదా ఛానల్, దానిలో పెట్టమనండి, దాని మీదే మాట్లాడదాం. నేను ఇప్పుడే చెప్పాను సార్, ప్రైవేటీకరణ కాదు. పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సార్ పీపీపీ మోడ్లో అయింది, అయిపోయిన తర్వాత ప్రభుత్వమే ఉంటుంది. పీపీపీ సమయంలో ఇంత వాళ్ళే ఫండింగ్ చేయాలా, వాళ్ళే బిల్డ్ చేయాలా, వాళ్ళే ఆపరేట్ చేయాలా. ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ వస్తుంది, మొత్తం యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి వస్తాయి. సో సంపదని ఏదైనా కృష్ణపట్నం పోర్ట్ అయినా ఏదైనా మీరు పీపీపీ మోడ్లో చేస్తున్నవి అవి. పీపీపీ మోడ్కి వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము ఒకరోజు ఈ మండలిలో చర్చ జరిగినప్పుడు అదే పనిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మాట్లాడారు బొత్స గారు. అది తెలుసుకొని మాట్లాడాలి కదా. ప్రైవేట్ పరం ఎలా అవుతుంది? యాజమాన్య మనం ఒక ఇల్లు రెంట్కి ఇస్తాం సార్, ఎవరికన్నా ఇల్లు రెంట్కి ఇస్తాం. ఇల్లు రెంట్కి ఇచ్చింటే బాడుకున్న వారికి బాడికి ఇచ్చేసినట్టేనా? ఉచితంగా ఇచ్చినట్ట కాదు. ఉచితంగా ఇచ్చినట్టు కాదు. ఆ లీజ్ పీరియడ్ వరకు మాత్రమే రెంట్ కట్టేసి ఆ ఇంట్లో ఉంటాడు. అయిపోయిన తర్వాత ఆస్తి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో అదే వాళ్ళ దగ్గర ఉంటుంది. మెడికల్ కాలేజీల యాజమాన్యం కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.